9వ తారీఖున గౌరవ మాజీ నూజివీడు శాసనసభ్యులు శ్రీ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు రాష్ట్రంలో యూరియా కొరత ఉందని, యూరియా అసలు సప్లై అవ్వట్లేదని, అదేవిధంగా నూజివీడు ఏరియాకు సంబంధించి మామిడి రైతులకు ఏ విధమైన పరిహారం నష్టపరిహారం అందలేదని, దాని గురించి గౌరవ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు ఈ విషయం గురించి పట్టించుకోలేదనే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. యూరియా కొరత కొద్ది గొప్ప ఉన్నమాట వాస్తవం. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో యూరియా సరఫరా జరుగుతున్నమాట వాస్తవం. బ్లాక్ మార్కెట్లో మాత్రం జరగటం లేదు. ప్రాథమిక సహకార సంఘాల ద్వారా యూరియా సరఫరా జరుగుతుంది. రైతులు ఎలాంటి ఇబ్బంది పడటం లేదు. ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేయటం తప్ప వేరే ఏం కాదు. అదేవిధంగా రైతుల గురించి, రైతు సంక్షేమం గురించి మాట్లాడాలంటే ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది. గత ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందో చెప్పాలంటే, మీరు ప్రతాప్ అప్పారావు గారు 15 సంవత్సరాలు నూజివీడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మామిడి పంట ఇప్పుడు నష్టపోలేదా? ఎన్నిసార్లు మీరు నష్టపరిహారం ఇప్పించారు నూజివీడు రైతులకి? అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో డ్రిప్ ఇరిగేషన్, అట్లాగే పామాయిల్ మొక్కలు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కానీ, పామాయిల్ మొక్కలకు సబ్సిడీ కానీ, అదేవిధంగా ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలకి ఏ విధమైన సబ్సిడీ ఇవ్వకుండా కాలక్షేపం చేశారు. అదేవిధంగా 2020-21 కరోనా సమయంలో అరటిగెలలు కొనే నాదుడు లేక అరటి తోటలన్నీ కూడా ఆ గెలలో కోసి ఉచితంగా ఇవ్వటం, లేకపోతే చాలలోనే పడేసి దున్నేయటం జరిగింది. దాని గురించి అప్పుడున్న మీ ప్రభుత్వం ఏం చేసింది? ఏ విధంగా నష్టపరిహారం ఎంత ఇచ్చారు? ఎన్ని వందల కోట్లు ఇచ్చారు? ఇట్లా చెప్పుకుంటా పోతే మీ వైఫల్యాలు చాలా ఉన్నాయి. 14 నెలల కాలంలో సూపర్ 6 సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికే చెందుతుంది. అదేవిధంగా గతంలో మీరు ధాన్యం సేకరణ జరిపిన సమయంలో కొన్ని నెలల పాటు రైతులకు డబ్బులు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వంలో బకాయిలు చెల్లించడం జరిగింది. అట్లాగే గత ప్రభుత్వంలో పామాయిల్ మొక్కలకి ఏవైతే 200 రూపాయలు, 195 రూపాయలు లెక్కన పామాయిల్ మొక్కలకి తీసుకుని ఏ విధమైన సబ్సిడీ లేకుండా ముందర మీరు డబ్బులు కట్టండి, తర్వాత మీ అకౌంట్లో మేము డబ్బు వేస్తామని చెప్పి ఏ విధంగా ఈ ప్రభుత్వం మోసం చేసిందో, గత ప్రభుత్వం మోసం చేసిందో అందరికీ తెలుసు. అప్పుడు పామాయిల్ మొక్కలు వేసుకున్న రైతులకి ఈ ప్రభుత్వంలో డబ్బులు వేస్తున్నారు. ఇది నిజం కాదా? మీరు 15 సంవత్సరాలు నూజివీడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఎన్నిసార్లు సాగర్ జలాలను నూజివీడు ప్రాంతానికి, నాగార్జున సాగర్ జలాలను తీసుకొచ్చారు? ఎన్ని చెరువులు నింపారు? కాలువల్లో ఎన్ని రోజులు నీళ్లు పారినాయి అనేది లెక్కేస్తే మొత్తం మీద 15 సంవత్సరాల్లో ఒక వారం రోజులు, 10 రోజులు నీళ్లు వచ్చి ఉంటాయి. అదే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా కానీ, అట్లాగే ఇప్పుడు కానీ, ఇవాళ కూడా గత 15 రోజుల నుంచి నీళ్లు వస్తున్నాయి. ఇంకొక 20 రోజుల పాటు నిరంతరంగా ఈ సాగర జలాలు నూజివీడు నియోజకవర్గంలో నడుస్తే ఈ జలాలతో నూజివీడు ప్రాంతంలో ఉన్న చెరువులు మొత్తం కూడా నింపడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి, రైతుల పట్ల, రైతాంగం పట్ల తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో జనాలందరికీ తెలుసు. మీరు అనవసరంగా ఆరోపణలు చేయడం తప్ప ఏమీ లేదు. అదేవిధంగా 2014-2019 మధ్య కాలంలో నూజివీడు నియోజకవర్గంలో ఎన్ని కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశారో, అట్లాగే 2019-2024 మధ్యకాలంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కిలోమీటర్లు రోడ్లు వేశారో ఒకసారి సంబంధిత శాఖల అధికారుల్ని
వివరాలు తెప్పించుకుని మీరు చూస్తే బాగుంటుంది. ఇక్కడ ఏమి చేయట్లేదు లేదా ఇంకోటి అంటున్నారు, అది కరెక్ట్ కాదు. అదేవిధంగా మా ప్రీతమ నూజివీడు శాసనసభ్యులు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో తిట్టారు అని కూడా ఆయన అనటం జరిగింది ప్రెస్ మీట్లో. తిడితే ఏమని బూతులు తిట్టారు అది మీరు చెప్పండి. నిండు సభలో ఆ రోజు ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని మీ వైసీపీ శాసనసభ్యులు ఘోరాతి ఘోరంగా అవమానాలకు గురి చేసినప్పుడు వెకిల్ నవ్వులు నవ్వుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డి మీ కళ్ళకు కనపడలేదా? బూతులంటే అవి, అసభ్యంగా మాట్లాడటం అంటే అది. అంతేగాని మా నాయకుడు పార్థసారథి గారు ఎప్పుడు కూడా ఆయన సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడతారు. ఆయన మాటల్లో పారదర్శకత ఉంటుంది, ఆయన మాటల్లో నిజాయితీ ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ఆయన ఐఎన్పిఆర్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రతిదీ కూడా కేబినెట్ నిర్ణయాలన్నీ కూడా ఆయన ప్రెస్ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ వైజ్ గా మాట్లాడతారు తప్ప ఆయన ఎప్పుడు కూడా నూజివీడు వచ్చిన దగ్గర నుంచి ఎప్పటి వరకు కూడా మీ గురించి ఎప్పుడైనా ప్రస్తావన వచ్చినప్పుడు, మీ గురించి అంటే మీ ప్రతాపప్పారావు గారి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు దొరగారు, జమీందార్ గారు, గౌరవనీయులు ప్రతాపప్పారావు గారు అని అంటారు తప్ప ఎప్పుడు కూడా ఆయన ఏకవచనంగా ఆయన కూడా మిమ్మల్ని సంబోధించలేదు. కాబట్టి మీరు బాధ్యతాయుత ప్రతిపక్షంగా సలహాలు సూచనలు ఉంటే ఉన్న తప్ప అనవసరంగా ఇక్కడ ఏదో గతంలో మీరు ఏదో మామిడి రైతులకి కోట్లాది రూపాయల పరిహారం ఇచ్చినట్టు ఇక్కడేమి ఇప్పుడే ఈ సమస్య వచ్చినట్టుగా మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇక్కడ ఈయన శాసనసభ్యులుగా కొలుసు పార్థసారథి గారు ఎన్నికై మంత్రి పదవి చేపట్టిన తర్వాత నూజివీడులో ఉన్న మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో ఆ స్థలంలో ఇప్పటికే 4-5 సార్లు వ్యవసాయ అధికారులని, మ్యాంగో సంబంధించిన అధికారులందరినీ కూడా, మార్కెటింగ్ యార్డ్ అధికారులందరినీ పిలిచి ఇక్కడ నూజివీడులో మ్యాంగో మార్కెట్, మామిడి మార్కెట్ ఇక్కడ యార్డ్లో పెట్టాలని చెప్పి ఆయన కోరటం జరిగింది. దాని మీద ప్రతిపాదనలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. త్వరలోనే ఇక్కడ నూజివీడులో మ్యాంగో మార్కెట్ నూజివీడు మార్కెట్ యార్డ్లో ఏర్పడుతుంది. రైతులకి, రైతు సంక్షేమానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీని గురించి మీరేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా మీరు బాధ్యత ప్రతిపక్షం సలహాలు సూచనలు ఇవ్వడం తప్ప ఈ అనవసరమైన విమర్శలతో కాలయాపన చేయొద్దు. అట్లాగే యూరియా కొరత లేదు, యూరియా అయితే బ్రహ్మాండం దొరుకుతుంది. గంజాయి మాత్రం దొరకట్లా ప్రస్తుతం రాష్ట్రంలో. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. థ్యాంక్ యూ.